అయితే అందరూ గాయ వలె ఉండడానికి, సత్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలా? మరి మనం విన్నట్టుగా సత్యాన్ని అనుసరిస్తూ ఇచ్చేవారి కానుకలే దేవుడు అంగీకరిస్తాడు. మరి మనం బ్రతికే విధంగా ఉన్నా మనం ఇస్తున్నాం కాబట్టి దేవుడు దీవిస్తాడు అని అనుకోవద్దు. అదేవిధంగా మంచి ప్రవర్తన లేకుండా ఇవ్వబడే కానుకలు దేవుని పని అభివృద్ధికి సహాయపడవు. అందుకొరకే వారు ఏం చేశారు అంటే దేవాలయంలో వేయబడ్డ వాటితో కుమ్మరి వాని పొలం కొని వాని పాతి పెట్టారు అని ఈ విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గాయి మెచ్చుకుంటూ యోహాను అన్న మాట ఏంటంటే సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయి. పెద్దనైన నేను సత్యాన్ని అనుసరిస్తున్నందుకు గాయని ప్రేమిస్తున్నాను. మనం కూడా ఒకరిని ప్రేమించాలి అని అంటే వారు దేవుని బిడ్డలుగా నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు ఎక్కువగా ప్రేమించాలా? మిగతా వారిని వాక్యం ద్వారా విన్నట్టుగా సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే మంచిగా దేవుని సేవ చేస్తారో వారిని ప్రేమించాలా? క్రైస్తవులైన వారిని మరి వారు సత్యాన్ని అనుసరించినప్పుడు ప్రేమించాలా? దేవుని పరిచర్య చేసే వారిని కూడా, మంచి పరిచర్య చేసే వారిని మనం బాగా ప్రేమించాలి. ప్రియులారా, నాకు ఎవరు బంధువులు లేరు, ఎవరు స్నేహితులు అంటే కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అని అంటే బంధువులను వారి డినామినేషన్లో ఉన్న రకరకాలుగా వారు సేవ చేస్తున్నారని చెప్పి వారిని సహాయం ఇప్పించుకుంటారు. అటువంటిది కాదు. నిజంగా సత్యాన్ని ఎరిగి సేవ చేసే వాళ్ళనే మనం ఇవ్వాలని నేను ఆ విధంగానే ప్రేమిస్తాను. కాబట్టి ఎవరు ఎక్కువగా దేవుని పనిచేస్తే వారిని మనం ప్రేమించాలా? నేను ఆ విధంగా ప్రేమిస్తాను. మనమందరం కూడా ఆ విధంగా ప్రేమించాలి. సరే, అనేక విషయాలు ఉంటున్నాయి. అయితే ప్రియులారా, ఈ సమయంలో మనం విరామం తీసుకుందాం. తిరిగి 15 నిమిషాల తర్వాత దేవుని వాక్యాన్ని తిరిగి ధ్యానించుకుందాం. ఓపికగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకొరకు అని అంటే వినడం అన్నది సులభం కాదండి. వినడం సులభం కాదు, చెప్పడం సులభం. అందుకొరకే మనం చాలాసార్లు వింటుంటాం. ఓ తల్లి అడిగిందట కొడుకును, మరి నువ్వు పెద్దగైనాక ఏమవుతావురా అంటే వాడన్నాడట, అమ్మ నేను సేవకుని అవుతానే, పాస్టర్ని అవుతాను అన్నాడట. తల్లి చాలా సంతోషం. అబ్బో నేను డాక్టర్ అవుతా అని అనలేదు, అంటే బాగుండేది కానీ అయినా దేవుని సేవకుడు అవుతా అన్నాడని చాలా బాగున్నానా, ఎందుకు అవుదాం అనుకున్నాము అంటే, ఏం మమ్మీ ప్రతి ఆదివారం పోయి వారు చెప్పే నీతులు గీతులు మనం వినేదానికంటే అరుస్తూ ఇతరులకు చెప్పడం ఈజీ మమ్మీ అన్నాడు. కాబట్టి మేము అరుస్తూ ఎన్నైనా చెప్తాం. వినాలని అంటే మీకు కూడా ఓపిక కావాలా? శ్రద్ధగా వింటున్నందుకు మీ అందరికీ వందనాలు. ఇంకొకసారి ఇలాగే మీటింగ్ జరుగుతూ ఉంటున్నది. మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక్కొక్కరు మెల్లమెల్లగా లేచి వెళ్ళిపోయారు. ఆఖరికి ఒక్కడే మిగిలితే ఆ ప్రసంగించిన ఆయన ఏమన్నాడు అని అంటే, అయ్యా చాలా సంతోషం, నువ్వు ఒక్కడివన్నా శ్రద్ధగా విన్నావన్నాడు. అయ్యా అది కాదు, నీ తర్వాత మాట్లాడాల్సిన నేను కాబట్టి ఉన్నాను కానీ ఇక్కడ ఎవరు లేడు అన్నాడు. కాబట్టి వినాలంటే అందరూ వినలేరు. డినామినేషన్లో అయితే వారికి సత్యం తెలియకపోవడానికి కారణం ఏంటంటే లోతు వారు ఇష్టపడరు. కేవలం క్రీస్తు సంఘాలలో మాత్రమే దేవుని వాక్యాన్ని వింటారు, అది వాస్తవం. సత్యాన్ని వింటారు.
వారైతే కథలు కావాలా, లేదా ఒక వాక్యాన్ని ఎత్తుకొని ఏదో 2 మాటలు చెప్పాలా, మాకు తెలియదా అని అనుకుంటారు. ఇంతవరకు విన్నట్టుగా విమర్శిస్తున్నారు మమ్మల్ని అంటారు. మనం విమర్శించొద్దు, ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చెప్పొద్దు. కానీ పాపాన్ని గురించి చెప్పినప్పుడు ఇప్పుడు అబద్ధాన్ని గురించి చెప్పాలి. కానీ మనం చెప్పాలి. ఇంతకుముందు నాని బాబు కూడా జ్ఞాపకం చేసిండు, వారి తప్పును ఖండించిండు. తగ్గాయి. సంఘంలో ఎవరైనా పొరపాట్లు ఉంటే వాక్యం ద్వారా చూపియాలి, కానీ ప్రత్యేకించి విమర్శించొద్దు. అదేవిధంగా వినేవారు నా కొరకు చెప్తున్నాడు అనుకోవద్దు. దేవుని వాక్యం అందరి కొరకు. అందువల్ల దాన్ని అర్థం చేసుకోవాలి. డినామినేషన్ వాళ్ళు వినలేరు, మన క్రీస్తు సంఘాల వారే సత్యాన్ని వినగలుగుతారు. అందుకొరకే కొద్దిమందే ఉంటారు. అయినా పర్వాలేదు, సత్యాన్ని అనుసరిస్తేనే వారు పరలోకం వెళ్తారు. కాబట్టి మీరందరూ సేవకులు కాబట్టి శ్రద్ధగా విన్నారు. మరి మన ఈ బైబిల్ క్లాసు సేవకులైన వారు కూడా వింటారు. డినామినేషన్లో ఏముంటాయి? మీటింగ్లు ఉంటాయి. ఎప్పుడు వస్తారు పెద్ద సేవకుడు అంటే? లేటుగా వస్తాడు. మనం ఎప్పుడు రావాలా? ముందు రావాలి. మనం ముందు వస్తాం. జోప్రైస్ గారి ద్వారా కూడా నేర్చుకుంటున్నాం. టైంకు రావాలి. అమెరికా వారి ద్వారా నేర్చుకుంటాం. టైంకు రావాలి. టైంకి వస్తాం, మనం రావాలి. వారు ఏం చేస్తారు? లేటుగా వస్తారు. లేటుగా వచ్చి గంభీరంగా, అంటే నేను బట్టలు వేసుకోవద్దు అన్నాను, మనం కూడా మంచి బట్టలు వేసుకోవాలి. వారు కేవలం బట్టల ద్వారా చూపించడానికి పొజిషన్లో వచ్చి అది వెనక కూర్చోవాలి. వెనక కూర్చొని ఏదో విన్నట్టు చేసి తర్వాత ఏం చేస్తారని అంటే, ఏమండి దేవయ్య గారు, మాకేమి ముక్కలు ఏంటండి, అందరికీ వేసినట్టుగా మాకు 2 వేశారు, మా కానుకేదండి అంటారు. డినామినేషన్ సేవకులు రాలేరు, వారికి తెలియదు, వినలేరు. వారి సంఘాలు ఆ విధంగా ఉన్నాయి. మన దగ్గర బిల్ బీస్లీ అనే ఉండేవాడు, చనిపోయాడు. ఒక ఆయన ఏమన్నాడు అని అంటే, ఆయన ఎప్పుడు డినామినేషన్ వాళ్ళని పిలిచి క్లాసులు పెట్టేవాడు. పెడితే ఒక ఆయన నిజామాబాద్లో ఉన్నాయని ఏమన్నాడు అంటే 200 మందితో పెడతానన్నాడు. అబ్బా, 200 మంది డినామినేషన్ సేవకులను పిలుస్తారా అని నేను అడిగాను. వస్తారండి, 200 కాకపోయినా 150 వస్తారు. అదే మనం విన్న కథ మాదిరిగా 1000 కాకపోయినా 500 ఇస్తాను దేవా అన్నట్టుగా. సరే 150 మంది వస్తారు. అట్లాగా సరే, మరి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, 100 మంది అయినా వచ్చేటట్టు చేయండి. బ్రదర్, నేను ఈ నిజామాబాద్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ను, అందరు వస్తారన్న. ఎవరు రాలేదు. ఎంతమంది వచ్చారు? 25 మంది వచ్చారు. అందులో క్రీస్తు సంఘం వాళ్ళు 8-10 మంది ఉన్నారు. నేను వాళ్ళని ఆహ్వానించాను. 25 మంది మొదటి రోజు మొదటి సెషన్కి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయిందంటే, ఇంకా 5 రోజులలో మళ్ళీ ఎన్నడూ కనబడలేదు. రాదు, వాళ్ళు వినలేరు. ఇంకోటి ఏంటంటే, మనం సత్యం చెప్పినప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఓ క్రైస్తవుడు ఏ విధంగా అయితే సత్యం చెప్తే నా గురించి చెప్తున్నాడు అయ్యగారు అనుకున్నట్టుగా మమ్మల్ని విమర్శిస్తున్నాడండి. మనం సత్యం చెప్తాం అంతే. బైబిల్లో ఉంది క్రీస్తు వాక్యానుసారమైన ఆరాధన. అది మనం చెప్తే వారు ఏమనుకుంటారు? మమ్మల్ని విమర్శిస్తున్నారు. కాబట్టి రాలేరు, వినలేరు. మనం మాత్రమే వింటాం, మీరు మాత్రమే వినగలుగుతున్నారు. నాకు తెలియదు ఏముంది అని అనుకోకుండా మనం అందరం వినాలా.
ఏదో మనకు తెలియని, మనకు వాక్యం అంతా తెలిసినా మనను ప్రేరేపించేది, హెచ్చరించేది, లేదా ఒక పాయింట్ మనకు తెలియదు తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరు శ్రద్ధగా వింటున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. విరామం తర్వాత భోజనానికి ముందు ఒక 30 నుండి 40 నిమిషాల సేపు మన ప్రియులు వెంకటయ్య గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దాని తర్వాత భోజన విరామం.